హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? SSME 29 అసలు జస్ట్ ఒక్క విలన్ లుక్ రిలీజ్ చేసిండు. సోషల్ మీడియాని అయితే తగలబెట్టిండు. పాజిటివ్తో కాదు, నెగిటివ్తో అనమాట. ఫస్ట్ టైం SS రాజమౌళి గారి దగ్గర నుండి విలన్ లుక్ వచ్చిందంటే మేము డిసప్పాయింట్ అయినాం. ఫస్ట్ టైం SS రాజమౌళి గారి సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ వచ్చిందంటే మేము డిసప్పాయింట్ అయినాం. అసలు ఇంత డిసప్పాయింట్ చేసింది ఈసారి మన జక్కన్న దొరికేటట్టే ఉండు, ఎప్పుడు హాలీవుడ్ నుండి కాపీ కొట్టేవాడు ఈసారి బాలీవుడ్ నుండి కాపీ కొడతాడు అని చెప్పి ఒక ఆత్రేయ, ఒక కాల్, ఒక డాక్టర్ ఆక్టోపస్, ఈ విధంగా చాలా అంటే చాలా స్టోరీస్, చాలా అంటే చాలా స్ట్రోల్స్ మన ముందు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. ఈ విధంగా ఫస్ట్ టైం రాజమౌళి గారి సినిమా నుండి ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా మ్యాక్సిమం న్యాయం జరిగింది. ఉదాహరణకి బాహుబలి అప్పుడు ప్రభాస్ను చూపించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. మగధీర అప్పుడు మన రామ్ చరణ్ చూపించినప్పుడు మూసుకున్నారు. మన ఈగప్పుడు ఈగను చూపించినప్పుడు, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి బాహుబలి 2 ఆ టైంలో వచ్చిన బాహుబలి లుక్ చూపించినప్పుడు, త్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్ను చూపించినప్పుడు, అదే త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ చూపించినప్పుడు ఒక్కొక్కటి అస్టానిష్ అయిపోయి అలా కళ్ళలు పెట్టి చూసిన వాళ్ళు ఫస్ట్ టైం ఒక విలన్ లుక్ రిలీజ్ చేయగానే అసలు కామెడీ చేయటం, ట్రోల్ చేయటం, ఈసారి దొరికిపోతారు జక్కన్న అంటూ బాగా అంటే బాగా ఇదైపోయింది అనమాట. మరి అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? ఈసారి జక్కన్న నిజంగానే దొరకబోతున్నాడా? ఈసారి ఆయన సినిమా ఫ్లాప్ అయిద్దా? అసలు ఈ ఫస్ట్ లుక్ ఏంది, దీన్ని బట్టి స్టోరీ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముందే నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను అనమాట. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవాలంటే జస్ట్ ఇది స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోండి. ముఖ్యంగా ఈ లుక్ చూసినప్పుడు నా మైండ్లో ఒక స్టోరీ అయితే బ్లింక్ అయిందనమాట. అదేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మీ ముందు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. SS రాజమౌళి గారు చూసుకున్నట్లయితే మన పృథ్వీ సుకుమారన్ గారిని మన కుంభలాగా చూపించిండు. సో మన మహేష్ బాబు గారిని చూసుకున్నట్లయితే రుద్రలాగా చూపిస్తాడు అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ప్రియాంక చోప్రాకి ఏదో ఒక పేరు పెడతారు అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. సో కుంభకి మరియు రుద్రుడికి మధ్య జరిగేటటువంటి స్టోరీ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. మన రుద్రుడు చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం తిరిగేటటువంటి వ్యక్తి. తనకి అరుదైనటువంటి ఒక లక్షణం ఉందన్నమాట. ఎలాంటి అడవిలోకైనా సరే సునాయాసంగా వెళ్తాడు. ఎదురుగుంది ఎంత ఖడ్గమృగమైనా, ఎంత క్రూరముఖమైన, సింహమైన, పులైనా, ఏనుగైనా, జరాఫీ అయినా ఏదైనా సరే దాన్ని వశీకరణ చేయడమో లేకుంటే దాంతో మ్యాజిక్ చేయడమో దాంతో పోరాటమే ఏం చేసినా సరే తను గెలుస్తాడు. కాకులు దూరని కారడవికి, చీమలు దూరని చిత్తడివికి ఈజీగా వెళ్ళొచ్చేస్తారు మన గ్లోబ్ టోటల్ మన రుద్రుడు చూసుకున్నట్లయితే. సో ఆయన పేరు ప్రఖ్యాతులు అయితే పొందుతారు అనమాట. ఈ విధంగా అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది, అందులో ఒక విలువైంది ఉంటుంది, దాన్ని ఎవడు కూడా తీసుకురాలేడు. అదే టైంలో మన రుద్రుడు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ఆర్మీ చేయలేంది, పెద్ద పెద్ద వ్యక్తులు చేయలేని అంతా కూడా వెళ్ళి సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్తో చేసుకుని వచ్చేస్తాను అనమాట. మనోడికి ప్రపంచం మొత్తం కూడా పేరు జయ్యని పెరిగితే, ఇండియా మొత్తం కూడా రుద్రుడు వైపు తిరిగితే. అదే టైంలో ఫారిన్ కంట్రీలో బిలియనియర్ బాగా డబ్బులు సంపాదించినటువంటి కుంభ అయితే ఇండియా అయితే ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఇండియా ఎంటర్ అయిన తర్వాత తన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. తన బ్రెయిన్ అనేటటువంటిది చాలా పవర్ఫుల్. తన నాన్న ఇచ్చినటువంటి సంపాదన తను 10 టైమ్స్ చేసిండు. ఈ విధంగా అంతులేనటువంటి సంపద. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఏదైనా అసంతృప్తి ఉంది అని అంటే తన కాళ్ళు పనిచేయో, తన లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు. ఇవి ఎలాగైనా పనిచేయాలని చెప్పి తను కూడా ప్రపంచం మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సో తన వల్ల కాదనమాట. తను తెలుసుకుంటాడు ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ మొత్తం కూడా సింహాలే ఉంటాయి. ఆ సింహాల్ని దాటి అక్కడికి వెళ్ళడం అనేటటువంటిది అసాధ్యం. ఆ సింహాల్ని దాటి వెళ్ళడం అనేటటువంటిది పాసిబుల్ అయ్యేది కాదు. ఒకవేళ ఎవడైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి సింహాలన్నీ కూడా చీల్చి చెండాడితే అక్కడ నుండి కనీసం ఎముక కూడా రాదు. ఒకేసారి ఒక 100 మంది ఆర్మీ అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత మన కుంభ చూసుకున్నట్లయితే తన సైన్యంలో చాలా మంది పోలీసుల్ని, చాలా మంది మిలిటరీ అధికారుల్ని ఆ ఫారెస్ట్కి అయితే పంపుతారు అనమాట. ఆ ఫారెస్ట్లో ఒక విలువైంది ఉంది, ఒక సంజీవని లాంటిది, ఒక పసర లాంటిది ఉందన్నమాట. ఆ పసర తీసుకొచ్చి తను తాగితే తన కాళ్ళు చేతులు అన్నీ కూడా పనిచేస్తాయి. సో దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని చెప్పి మనోడు అడుగు పెడతాడు అందులోకి. చాలా మందిని అడుగు పెట్టేస్తాడు. అండ్ తను కూడా అలా వెళ్ళి రీసెర్చ్లో ఈ విధంగా కాళ్ళు చేతులు అయితే పోగొట్టుకుంటూ ఈ విధంగా బిలేనీర్ అయినప్పటికీ ఆ అడవిలో అడుగుపెట్టి ఈ విధంగా ఒక పురుగు కొట్టడం వల్ల లేకుంటే ఏదో ఒక ఆటం వల్ల ఇదేంటి అనేటటువంటిది తన ఇదనమాట. తన ఆర్మీని పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్మీని సింహాలు అయితే చల్లా చెదురు చేసేస్తారనమాట. 100 మంది వెళ్ళినా తిరిగిరారు, 1000 మంది వెళ్ళినా తిరిగిరారు. అదే టైంలో మనోడు ఇండియాకి వస్తాడు. ఇండియా వచ్చిన తర్వాత మన మహేష్ బాబు రుద్రుడు గురించి అంటాడు. అతని గురించి కథలుగా చెప్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఒక అడవి ఉంది, ఆ అడవిలోకి ఒక వ్యక్తి వెళ్ళగలడు, ఆ ఆడు మాత్రమే వెళ్ళగలడు. వాడు వెళ్తే మట్టికి ఆ సంజీవని తీసుకొచ్చి మనోడికి ఇవ్వగలడు అని చెప్పి మనోడి గురించి కథలుగా వింటారు. తన గురించి చాలా గొప్ప చెప్తారు. ఎలాగైనా సరే తను అడవికి పంపిద్దామని చెప్పి మన కుంభ చూసుకున్నట్లయితే రుద్రుడిని తన ఇంటికి పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత కుంభ యొక్క బిహేవియర్ తనకు నచ్చదు అనమాట. అప్పుడే రుద్రుడు కనిపెడతారు. వీడు ఎలా ఉంటేనే చాలా బాగుంటుంది, ఒకవేళ వీడు కాళ్ళు చేతులు అన్నీ కానీ పనిచేసాయి అనుకో వీడిని ఎవరు కూడా లెక్క చేయడు.
అందరినీ కూడా చంపేస్తాడు, ప్రపంచం మొత్తాన్ని కూడా వినాశనం చేస్తాడు, వీడికి కాళ్ళు చేతులు లేకపోవటమే మంచిది అని చెప్పి మన రుద్ర చూసుకున్నట్టయితే డైరెక్ట్గా చెప్తాడు, నేను అక్కడికి వెళ్ళను, నువ్వు ఎంత ఇచ్చినా వెళ్ళను, నాకు అవసరం లేదు అని చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత మన కుంభాకి మండిపోద్ది, తన మీదకి జనాలు అయితే పంపిస్తారు, మనోడు ఒక్క హ్యాండ్తోనే వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఈ విధంగా రుద్రుని చూసుకున్నట్లయితే మనం బలంతో ఏం పీకలేం, వాడిని పీకాలి అంటే ప్రేమతోనే సాధ్యమైంది అనేటటువంటిది వాడు అనుకుంటాడు, వీడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా మన రుద్రుడికి కుంభాకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగిద్ది, భయంకరమైనటువంటి పోరాటం జరిగిద్ది, మన కుంభ ప్రతిసారి ఓడిపోతూనే ఉంటాడు. కట్ చేస్తే ఇంకో చోట లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది అనమాట. ప్రియాంక చోప్రా తను చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్, సో తను మనోడు గురించి తెలుసుకుంటుంది ఎలాగైనా సరే, అంటే లైక్ వాళ్ళిద్దరికి పరిచయం అయితే ఏర్పడింది, వీళ్ళిద్దరికి లవ్ స్టోరీ అయితే జరిగింది. ఈ విధంగా రుద్రుడు మరియు ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా గాఢంగా అయితే లవ్ చేసుకుంటారు అనమాట. లవ్ చేసుకునేటటువంటి క్రమంలో ఒకరినొకళ్ళు పిచ్చిగా అంటే పిచ్చిగా ప్రేమించుకుంటాడు. అదేటటువంటి టైంలో కుంభా చూసుకున్నట్టయితే ప్రియాంక చోప్రా గురించి తెలుసుకుంటాడు, తను ఎలాగైనా సరే నాకు కావాలని చెప్పి తను కిడ్నాప్ చేసుకుని తన ఇంటికి తీసుకొస్తారు అనమాట. అదే టైంలో లైక్ మన మహేష్ బాబు గారు నడిచి కుంభా దగ్గరకు వస్తుంటే ఆ ఎడారిలో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు ఎదురెదురు పడుతుండో. సో మనోడు అందరినీ కొడుతుంటే, నువ్వు కానీ నా మనుషుల మీద చేసిన, నాకు ఎదురు తిరిగిన నీ గర్ల్ ఫ్రెండ్ని చంపేస్తా తమ్ముడు అని చెప్పి బెదిరియడంతో ఆ టైంలో మన మహేష్ బాబు గారు మోకాల మీద కూర్చొని, నీకేం కావాలి అంటే ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లో సంజీవని ఉంది, ఆ సంజీవని తీసుకొచ్చి నాకిచ్చే, నేను ఈ ప్రపంచాన్ని వెళ్ళాలి, నేను తిరిగి నడవాలి అని చెప్పి కుంభ రుద్రుడికి బీభత్సమైనటువంటి వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ నీకు ఇంత టైం ఇస్తున్నా, నువ్వు కానీ తిరిగి రాలేదనుకో, నువ్వు కానీ అది తేలేదనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ చంపేస్తాను, నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తాను అనమాట. సో మన రుద్రుడికి చూసుకున్నట్లయితే వేరే ఛాన్స్ లేదు, తను పిచ్చిగా ప్రేమించేటటువంటి ప్రేయసి కుంభగాడి చేతిలో ఉంది. వాడు చూసుకున్నట్లయితే రాక్షసుడు, ఆ అమ్మాయిని కాపాడటం కోసం వేరే గత్యంతరం లేక అప్పుడు మనోడైతే అడవిలోకి మొదలెళ్తారు. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా కూడా అడవిలో జరిగేటటువంటి జర్నీ, ఆ సింహాలతో చేసేటటువంటి ఫైట్, అక్కడ ఉన్నటువంటి క్రూర ముఖాలతో చేసేటటువంటి ఫైట్. త్రిబులార్లో చూసుకున్నట్లయితే మీరు ఒక్క పులితో పోరాడేటటువంటి ఫైటే చూసారు, కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డైనోసార్స్తో కూడా ఫైట్లు ఉంటాయి అని చెప్పి గట్టి వార్తలు అనమాట. అంతా పోరాడి సంజీవని చేసుకొచ్చి మనోడికి అయితే ఇస్తారు అనమాట. మనోడైతే తీసుకుంటాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ అయితే, ఆ ప్రియాంక చోప్రా ఎవరైతే ఉందో స్వయాన మన కుంభ వాళ్ళ చెల్లెలన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి మన రుద్రుడిని ట్రాప్ చేసి ఈ విధంగా సంజీవని అయితే తెప్పించుకున్నారు. ఈ విధంగా రుద్రుడికి కాళ్ళు చేతులు అయితే తిరిగి వచ్చేస్తే ఇక వాడు ప్రపంచాన్ని నాశనం చేయడం అయితే మొదలెడతారు. మొదలెట్టేటటువంటి టైంలో ఆ దాగిన తర్వాత వాడికి కొన్ని అతీత శక్తులు కూడా వస్తాయి. ఉత్తప్పుడే చాలా పవర్ఫుల్ అవుట్ బ్రెయిన్, ఇంకా సంజీవని అయిన తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పవర్స్ వస్తాయి. సో ఇక తను ఏం పేకలేరు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా రెచ్చిపోతారు, వాళ్ళిద్దరూ కూడా ప్రపంచాన్ని నాశనం చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. అదే టైంలో మన మహేష్ బాబు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు కూడా ట్విస్ట్ ఇస్తాడు, నేను సంజీవని ఇంకా ఎగస్ట్రా తెచ్చా, ఇంకో పీస్ నా దగ్గర కూడా ఉందిరా అని చెప్పి మన రుద్రుడు మిగిలిన సంజీవని తినేస్తాడు అనమాట. ఈ విధంగా రుద్రుడికి అతీత శక్తులు వస్తే, కుంభాకి అతీత శక్తులు వస్తే, వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటారు. ఇక్కడతో నాకు తెలిసి సినిమా అయితే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత పార్ట్ 2 అని చెప్పి మనం పడొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వారణాసి అనేటటువంటి టైటిల్ ఎందుకు చాలా మందిలో ఉందంటే, ఖచ్చితంగా వారణాసిలోనే ఒక అడవి ఉండొచ్చు, ఆ అడవిలో నా సంజీవని దొరకుండొచ్చు, ఈ విధంగా వారణాసి అనేటటువంటి టైటిల్ పెట్టొచ్చు, లేదా రుద్ర లాంటి టైటిల్ పెట్టొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది అనమాట నాకు అనిపించినటువంటి స్టోరీ. ఆ వీల్ చైర్ అయినా మన మహేష్ బాబు నెట్టేటటువంటిది అయినా ఖచ్చితంగా ట్విస్టుల మీద ట్విస్ట్ ఉంటుంది, టర్న్ మీద టర్న్ ఉంటుంది. స్టోరీ అనేటటువంటిది చాలా సింపుల్గా ఉంది బ్రో అంటే, స్టోరీ సింపుల్గానే ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంట్ మన రాజమౌళి గారు చేసేటటువంటి మ్యాజిక్ వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. స్టోరీ ఎలా అనిపించింది మీకు, ఈ స్టోరీతో వస్తే ఎన్ని వేల కోట్లు రావచ్చు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ స్టోరీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎలాంటి స్టోరీతో కానీ సినిమా తీయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒకవేళ వాళ్ళు తీపోయినా ఇంకొకరు తీయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. వెయిటింగ్ అనమాట SSME 29 గురించి. అండ్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటాడు. మామూలుగానే పృథ్వీ సుకుమారన్ గారు యాక్టింగ్ ఇరగదీసేస్తాడు. సలార్లోనే అసలు జస్ట్ తను ఒక 10 minutes 20 minutes ఉంటుంది తను అంటే, ఆ టైంలోనే యాక్టింగ్ ఇరగదీసిండు. గోట్ లైఫ్లోనే యాక్టింగ్ చింపేసిండు. అలాంటైనా రాజమౌళి చేతిలో పడిండు, పైగా విలన్ క్యారెక్టర్. యాక్టింగ్ ఎలా చేస్తారో, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేటటువంటి చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక, చిన్న ట్రైలర్ టీజర్ ఇలాంటి రిలీజ్ అయ్యాక మనం డిస్కషన్ చేయొచ్చు. కానీ ముందే ఈ లుక్ చూసి సినిమాని డిసైడ్ కాకూడదు, ముందే ఈ లుక్ చూసి సినిమాని ట్రోల్ చేయకూడదు అని చెప్పి నా గట్టి మాట ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వెయిట్ చేయండి, జస్ట్ ఈ 15 దాకా వెయిట్ చేయండి. మీరు ఏ ఏళ్ళు అయితే ఎత్తి రాజమౌళి గారు కూలిపోవాలి, రాజమౌళి గారు నాశనం కావాలంటున్నారో, రాజమౌళి గారు పడిపోవటం అంటే రాజమౌళి పడిపోయినట్టు కాదు, మన హోల్ టాలీవుడ్ పడిపోయినట్టు. ఇద్దరున్నారు, ప్రభాస్, రాజమౌళి. వీళ్ళిద్దరిలో ఎవరు ఫెయిల్ అయినా కానీ అక్కడ TFA ఫెయిల్ అయింది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. వేరే ఇండస్ట్రీ వాళ్ళు మన రాజమౌళిని ట్రోల్ చేస్తుంటే మనం డిఫెండ్ చేయాల్సింది పోయి మనమే తిరిగి మన రాజమౌళి గారిని ట్రోల్ చేసుకోవడం అయితే ముమ్మాటికి తప్పు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.